మైలార్దేవ్పల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి యత్నించిన దొంగల ముఠాను గుర్తించేందుకు సైబరాబాద్ పోలీసులు గుజరాత్లో వేటను ప్రారంభించారు. నిందితులు ఉపయోగించిన టవేరా వాహనానికి బిగించిన నామఫలకం నకిలీదని తేలడంతో చాసిస్ ఇంజిన్ నంబర్ ఆధారంగా వాహనం చిరునామాను గుర్తించారు. వాహనం గుజరాత్లో రిజిస్టర్ అయి ఉండడంతో దర్యాప్తు బృందాలు అక్కడికి తరలి వెళ్లాయి. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ కోసం దొంగలు వినియోగించిన వాహనం నెంబర్ TS12 EB 5711 నకిలీదిగా తేలింది. వాహనం చాసిస్, ఇంజన్ నెంబర్ ఆధారంగా గుజరాత్లోని వాలీ ప్రాంతాన్ని చిరునామాగా కనిపెట్టిన పోలీసులు అక్కడికి తరలి వెళ్లారు. అక్కడ వాహనం యజమానిని గుర్తిస్తే కేసు విచారణలో కీలక పురోగతి సాధించినట్లే అవుతుందనే అంచనాతో అధికారులున్నారు. యజమానికి తెలిసే దుండగులు వాహనాన్ని తీసుకువచ్చారా లేక దొంగలించి తీసుకువచ్చారా అనే విషయం తేలాల్సి ఉంది. ఫైనాన్స్ కార్యాలయంలో పోలీసులు 10,000 ముద్రల్ని సేకరించారు. వాటిలో కొన్ని ఫైనాన్స్ సిబ్బందివి కాగా మిగిలినవి దొంగలివిగా గుర్తించారు. వీటిని ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పలు రాష్ట్రాలకు పంపించారు. ఘటన జరిగిన తీరును విశ్లేషించే క్రమంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన అంశాలను గుర్తించారు. మంగళవారం ఉదయం 10:12 సమయంలో దుండగులు ఫైనాన్స్ కార్యాలయం నుంచి పారిపోయారు. ఘటనా స్థలికి పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండటంతో స్థానికులు 10:14 మైలార్దేవ్పల్లి ఠాణాకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఠాణాలోనే ఉన్న ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ వెంటనే ఠాణా నుంచి బయలుదేరి సంఘటనా స్థలానికి తరలి వెళ్లారు. పోలీసులు ఫైనాన్స్ వైపు వెళ్లిన సమయంలోనే దొంగల వాహనం వారికి ఎదురుగా ఠాణా వైపు దూసుకుపోయింది. సీసీ కెమెరాల విశ్లేషణలో ఈ విషయం బయటపడింది. ఆ తర్వాత దొంగలు PVNR ఎక్స్ప్రెస్ పై నుంచి కిందకు దిగారు. కొందరు వాహనం నుంచి దిగిపోగా ఇద్దరు మాత్రమే హ్యాపీ హోమ్స్ కు వెళ్లి వాహనం అక్కడ వదిలివేసి నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. అలా వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన పడేసిన చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.